is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ వారం దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను సృష్టించిన విధానం చూస్తే మొట్టమొదటిగా ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వని దేవుడు సృష్టించి వారి ద్వారా ప్రతి జాతి ప్రజల్ని కూడా సృష్టించినట్టుగా బైబిల్ చెప్తుంది. మరి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వని దేవుడు సృష్టించిన తర్వాత వారికి దేవుడు ఆశీర్వచనాన్ని ఇచ్చాడు. బ్లెస్సింగ్ ఏమని ఇచ్చాడో చూస్తే 5 మాటలతో దేవుడు బ్లెస్ చేశాడు. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనములో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకొనడి. ఈ 5 మాటల్ని ఆదాముకి అవ్వకి ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఎవరెవరి జీవితంలో నెరవేరినయో లేదో కానీ నా జీవితంలో నెరవేరిందా అని ఒక ప్రశ్న వేసుకోండి. అంటే కనీసం మొదటి 2 మాటలు ఫలించి అభివృద్ధి పొందు, యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్ అండ్ యూ షుడ్ బి ప్రాస్పర్. కానీ అనేక మంది జీవితాలు ఒకసారి చూసుకుంటే పోయిన సంవత్సరం ఏ జీవితమో ఇప్పుడు అలాగే ఉంది. అప్పులేమీ తీరలేదు కానీ అప్పులు పెరిగిపోతున్నాయి. జబ్బు తగ్గలేదు కానీ జబ్బు పెరిగిపోతుంది. బాధలు పోలేదు కానీ బాధలు ఎక్కువైపోతున్నాయి. కానీ నా లైఫ్ని ఒకసారి చూసుకుంటే అన్నీ కష్టాలే, ఏంటిది అని మనకి బాధ కలుగుతూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఒక ఖరీదైనటువంటి ఒక వస్తువు ఏదన్నా కొనుక్కుంటే ఆ వస్తువు దేని కొరకు మనం కొనుక్కున్నామో ఆ ఉద్దేశాన్ని అది నెరవేర్చకపోతే ఆ వస్తువు ఎంత ఖరీదైతే లాభం ఏంటండి? దేవుడు మనిషిని కూడా తయారు చేసి ఈ 5 ఆశీర్వాదాలతో మనిషిని దేవుడు దీవించి ఫలిస్తున్నావా, అభివృద్ధి పొందుతున్నావంటే ఏ ఫలము లేకుండా ఉన్నానండి అంటే ఆ ఆశీర్వాదం నాకు సంబంధించింది కాదా? ఆదాము అవ్వలకి దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు నాకు సంబంధించింది కాదా? 100కి 100 పాళ్ళు మనకు సంబంధించిన ఆశీర్వాదమే. ఎందుకని? ఆదాము అవ్వలు పాపము చేసి తినొద్దన్న పండు తిని మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ శాపము వారితో సమాప్తం అయిపోయిందా? వారి పిల్లల మన మీద కూడా మరణం ఉందా? మనము ఆ మరణాన్ని అనుభవిస్తున్నాం, మనము ఆ శాపాన్ని అనుభవిస్తున్నాం. ఏ విధంగా ఆదాము అవ్వల నుంచి శాపము మన వరకు వచ్చిందో అదే విధంగా ఆదాము అవ్వలు పొందిన ఆశీర్వాదం కూడా మన మీద ఉన్నాయి. కానీ అది నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అనే ప్రశ్న వేసుకుని మనల్ని తయారు చేసిన మన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఫలము లేని జీవితము నాది, ఏ విధమైన అభివృద్ధి లేని జీవితము, కుటుంబంలో ఉన్న కలహాలు కానీ మనశ్శాంతి లేని జీవితం కానీ అనేక సంవత్సరాల దినాల నుంచి ఉంది. నా జీవితంలో ఏమీ మార్పు లేదు ప్రభువా. ఫలవంతమైన జీవితము, అభివృద్ధి పొందే జీవితము, లోపరుచుకునే జీవితము, అటువంటి బ్లెస్సెడ్ లైఫ్ నాకు కావాలి ప్రభు అని ప్రభు దగ్గరికి వస్తే ఆ ప్రభువే మన జీవితాన్ని బాగు చేస్తాడు. ఈరోజు మన మీద అబ్రహాము ద్వారా కానీ ఆదాము ద్వారా కానీ వారు చేసిన కార్యాలను బట్టి మన మీద దీవెనలు ఉన్నాయి, మన మీద శాపాలు ఉన్నాయి. ఏది మనకు కావాలో మన క్యారెక్టర్, మన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. అబ్రహాముని దేవుడు ఏమని దీవించాడంటే ఆది కాండము 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఆ ఆశీర్వాదము అబ్రహాముకి మాత్రమే పరిమితమా? తన వంశావళిలో ఉన్న ఇశ్రాయేలులందరికీ కూడానా అంటే ఇశ్రాయేలులందరికీ. మనం ఇశ్రాయేలీయులం కాదే, అన్యజనులమైన మనకి ఆ ఆశీర్వాదము మనకి కూడా ఉన్నదా అంటే యేసు ప్రభు పుట్టినంత వరకు అబ్రహాము పొందిన ఆశీర్వాదము తన కుటుంబస్తులకు మాత్రమే. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన శిలువ మీద చేసిన బలియాగము ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. గమనించండి, చదవబడిన వాక్యంలో అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకి కూడా ఆ ఆశీర్వచనము మన జీవితంలో కూడా నెరవేరటానికి యేసుక్రీస్తు మనం చేసిన ప్రతి పాపను బట్టి రావాల్సిన శాపాన్ని ఆయన అనుభవించాడు కనుక ఆ ఆశీర్వచనం మనకి కూడా దేవుడు స్వాస్థ్యంగా మనకి దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చింది?
నీవు దీవింపబడతావు, అనేకులకు నీవు దీవెనగా మారతావు. గమనించండి, ఇన్ని ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి. మన మీదంటే మన నెత్తి మీద లేవు, మన పైన ఉన్నాయి. మన మీద ఆశీర్వాదం ఉన్నది. ఆదాము అవ్వల దగ్గర నుంచి వచ్చిన శాపము మన నెత్తి మీద ఉంది. ఇప్పుడు ఎవరినన్నా ఒక మాట అడిగి, నీ నెత్తి మీదకి దీవెనలు ఆశీర్వాదాలు రావాలా, శాపాలు రావాలంటే, కొన్ని దీవెనలు కొన్ని శాపాలు రావాలని ఎవరన్నా అంటారండి? నోబడి. దీవెనలే రావాలి, ఒక్క శాపం కూడా రాకూడదని అంటాం. అయితే గమనించండి, శాపము మన మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీవెన మన మీదకి రావాలంటే, మన జీవితంలో వచ్చి మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూస్తే, మొట్టమొదటిగా శాపము మన మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పస్కా పండుగని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారు. పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో ఈ ఇశ్రాయేలీలని బానిసలుగా వాడుకొని రకరకాల కష్టాలు పెడుతూ ఉన్నాడు. ఆ కన్నీరు దేవుడు చూచి మోషేని దేవుడు పంపి వారిని ఆ బానిసత్వం నుంచి నడిపించినప్పుడు ఫరోతో చెప్తున్నాడు, దేవుడు వారిని విడుదల చేయమని చెప్తున్నాడు, లేకపోతే దేవుడు నీ మీదకి ఉగ్రత పంపిస్తాడంటే 9 రకాలైనటువంటి తెగుళ్ళు పంపించిన ఫరో హృదయం ఇంకా కఠినం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే, ఈ 10వ రకమైన తెగులు నేను పంపిస్తాను, ఖచ్చితంగా ఇప్పుడు ఫరో మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి పంపేస్తాడంటాడు. ఏంటి ఆ 10వ రకమైన తెగులు అంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీదకి మరణదోత వస్తుంది. నీ ఇంట్లో నీ తొలిచూలు కుమారుడు, నీ ప్రథమ ఫలాన్ని దేవుడు చంపేస్తాడు. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్. దేవుడు పంపే భయంకరమైన తెగులు అని చెప్పేసి మోషే ద్వారా దేవుడు చెప్పించాడు. మోషే వచ్చేసాడు. అయితే ఆ రాత్రి మరణదూత ప్రతి ఇంటి మీదకి వచ్చి చంపేస్తున్నాడు దేవుని దూత. ఆ టైంలో మరి ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయుల ఇల్లులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఇల్లులు వేరు లేవు, అందరూ కలిసిపోయి ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాత్రికి మరణదూత ప్రతి ఇంటికి వచ్చి పెద్ద కుమారుని చంపే లోపలనే మీరు దేవునికి ఆ రోజు బలిగా అర్పించే ఆ యొక్క బలి పశువుని వధించి దాని రక్తాన్ని మీరు తీసుకుని మీ ఇంటి దారబంధముల గుమ్మముల మీద దాన్ని రాయండి. ఈ అర్ధరాత్రి వేళ మరణదూత మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ రక్తం ఉంటుందో ఆ ఇల్లు ఇశ్రాయేలు ఇల్లుగా గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలున్న ఇల్లుగా చూసి మరణదూత ఆ ఇంటిని దాటుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నంటే పాస్ ఓవర్. ఓవర్ అంటే పై నుండి. మరణదూత ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారులను తాకకుండా దాటికి వెళ్ళిపోతాడు. తెల్లవారే టయానికి రాజైన ఫరో మొదలుకొని ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఫరో దండం పెట్టి బాబోయ్ అని ఐగుప్తీయులందరూ కూడా కేకలు వేసి ఇశ్రాయేలుని పంపేస్తారు. జరిగిన ఈ సందర్భంలో మనం చూస్తే పాస్ ఓవర్ అంటే శాపము, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష వారి మీద నుంచి దాటి వెళ్ళిపోవుట. దేనిని బట్టి దాటి వెళ్ళిపోయింది? బలి పశువు యొక్క రక్తము ఆ ఇంటి గుమ్మాలకి అప్లై చేసినప్పుడు మన కొరకు, మన పాపముల కొరకు బలి అయినది ఎవరు? మన యేసు ప్రభు శిలువ మీద మన కొరకు బలిగా తరతరాలకు ఆయన బలర్పించాడు కనుక మనం పశువులు వధించవలసిన పని లేదు. ఆయన రక్తము ఎవరి మీద ఉంటుందో వారిని శాపము వారి మీదకి రాకుండా దేవుడు మరణం అంటే ఫిజికల్ డెత్ ఎవరన్నా పొందవలసిందే. స్పిరిచువల్ డెత్ ఈజ్ మోర్ డేంజరస్. అంటే ఆత్మీయంగా మరణం అంటే పాపంలో పడిపోవడం, నరకానికి తీసుకెళ్ళి అపవిత్రమైన జీవితం. పాపము నుండి, శాపము నుండి మనల్ని రక్షించేది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం. అందుకే వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసు రక్తము మీ ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు దేవుని యొక్క రక్తము మన మీద ఎప్పుడైతే ఉంటుందో శాపం అనే దానికి మన మీద చోటు లేదు. ఎందుకంటే నేను చేసిన పాపాలకు శాపం రావడం న్యాయమే, కానీ నా పాపముల యొక్క శిక్ష నా ప్రభు అనుభవించాడు కనుక ఆయన్ని నేను నమ్ముకొని బాప్తిస్మం తీసుకుని, యేసు ప్రభువా నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ నీవు శిలువ మీద నీ బలియాగము ద్వారా నీ రక్తంతో నా పాపాలను కడిగి నన్ను పవిత్రపరిచావు, నీ రక్తము నా మీద ఉన్నదని విశ్వసిస్తున్నాను ప్రభు అని ప్రార్థనలో ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి తెలుసా? వీ షుడ్ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము నాపై, నా కుటుంబంపై ప్రోక్షింపబడి ఉన్నది. పాపమునకు నా మీద అధికారము లేదు, శాపమునకు అసలే అధికారము లేదు అని చెప్పి యేసు రక్తాన్ని మనం ఎప్పుడైతే మన నోటి మాటతో హృదయంలో విశ్వసించి పలుకుతామో ఏ శాపము మన మీదకి దిక్కుండా పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోవును. ఈ రోజున నీ మీద, నా మీద ఎవరన్నా చెప్పొచ్చు, నీ మీదకి ఆ శాపం ఉంది, ఈ శాపం ఉంది,
పాము శాపం ఉంది, మరణగండం ఉంది, XYZ ఏమన్నా చెప్పచ్చు. దాని అంతటి ఒకటే ఆన్సర్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం మన మీద ఉన్నప్పుడు శాపం మన మీదకి రాకుండా దాటి వెళ్ళిపోతుంది. తర్వాత మరి పైన ఆశీర్వచనాలు మన మీదకి రావాలంటే ఎలాగా? యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందిన తర్వాత దేవుడు బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు అన్నిటికీ నిన్ను అర్హుడిని చేశాడు. అవి ఎక్కడున్నాయి? పైనే ఉన్నాయి కానీ కింద దిగట్లే. ఆ పైన ఉన్న దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి దిగి నీ జీవితంలో నేను ఫలవంతునిగా చేయాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదాలు ఎక్కడ దిగుతాయి అని బైబిల్ చెప్తుంది అంటే 133వ కీర్తనలు అంటాడు కీర్తనకాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడినదై అహరోను గడ్డం మీదుగా కారి అతడి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండను. అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు మన పైన ఆశీర్వాదాలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఏ వ్యక్తి అయితే తన సహోదరులను నిజంగా ప్రేమించి సమాధానకరంగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో మీరు దిగండి అని చెప్పి దేవుడు ఆశీర్వాదాలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బాస్ ఆజ్ఞాపించినప్పుడు ఆశీర్వాదాలు ఖచ్చితంగా అది నెరవేర్చి తీరాలి. ఇప్పుడు నీ మీద నా మీద ఆశీర్వాదాలు రావాలి అంటే మనలో ఏముండాలా? అద్భుతమైన బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ ఉండాలా. ఈరోజు సహోదర ప్రేమ లేక ఎంతమంది రక్త సంబంధాలు విడిపోతున్నారు. అనేక కుటుంబాల్లో చనిపోయేంత వరకు సొంత రక్త సంబంధాలు మాట్లాడకుండా ఉన్న కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయి డిఫరెంట్ ప్లేసుల్లో సెటిల్ అయిపోయిన తర్వాత అన్న తమ్ముల మధ్య చిన్న విభేదం వచ్చింది అనుకోండి, గెట్ లాస్ట్ అంటే గెట్ లాస్ట్, పౌరుషాలకు పోతున్నాం, ప్రేమ ఉండట్లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇంత అల్పమైన రిలేషన్ అయినటువంటి సహోదర రిలేషన్ని నువ్వు గొప్ప ప్రేమతో కనుక నువ్వు మెయింటైన్ చేయగలిగితే నా ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, బైబిల్లో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఆ అబ్రహాము దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందాడు. కానీ ఒకవేళ మనం వెళ్ళి అబ్రహాము గారితో, ఏమండి మీరు దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందారు కదా, మీరు పొందిన ఆశీర్వాదాల్లో అత్యున్నతమైనది చెప్పండి అంటే అబ్రహాం ఏమంటాడండి? నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఒకరోజు అబ్రామా నేను నిన్ను దీవించబోతున్నాను అన్నాడు. అబ్రహాం అన్నాడు దేవునితో, ఎంత దీవిస్తే లాభం ఏంటి ప్రభువా, నేను ముసలోడిని అయిపోయాను, నా తర్వాత నా కొడుకున్నాడు అనుకో, వాడు అనుభవిస్తాడని సంతోషం ఉంది, నా కొడుకు లేడు, నా పనోడు ఉన్నాడు కదా ఆ ఎలియాజరు, ఆడే పట్టుకుపోతాడు ఆస్తి అంతా, ఎందుకు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నో నో అబ్రహాం, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ అన్ ఆఫ్స్ప్రింగ్, నేను గర్భఫలంతో దీవించబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం చాలా సంతోషించాడు. అయితే ఆ మాట మనం చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇది జరిగిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహాం దీవించాడు. అక్కడ మాట క్లియర్గా ఉంటుంది, ఇది జరిగిన తరువాత అన్నాడు. అది జరిగిన తర్వాతట దేవునికి అబ్రహాం పట్ల ముద్దొచ్చిందట, చాలా ప్రేమ కలిగిందట. అందుకని దేవుడు అబ్రహాం దీవించాడట. మన పిల్లలు ఒక్కోసారి ముద్దొస్తారు, ఆ ముద్దొచ్చి చక్కగా ముద్దు పెట్టుకుని ఎత్తుకోవాలనిపిస్తుంది. ఒక్కోసారి కోపం రప్పిస్తే ఒంగడి తీసి ఒకటి వేసేయాలనిపిస్తుంది. కానీ దేవుని స్టైల్ ఏంటి తెలుసా? ఒకడు దేవునికి ప్రీతికరంగా ముద్దొచ్చే విధంగా ప్రేమ పొందుకుంటే వాని మీదకి దేవుడు వాడిలో ఏ లోటు ఉందో, ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని పూర్తి చేసి సమృద్ధిలోనికి నడిపించే ఆశీర్వాదాన్ని దేవుడు వాని మీద కుమ్మరిస్తాడు. అబ్రహాము దేవునికి బహుగా ముద్దొచ్చాడు. ఇది జరిగిన తర్వాతట ఆ ఇది ఏంటో చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాముని ప్రేమించడానికి కారణమైన మంచి పని అబ్రహాం ఏం చేశాడు అని చూస్తే, అబ్రహాము గారికి అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లోతు. ఆ కుర్రోడైనటువంటి లోతుని ఆల్మోస్ట్ అబ్రహామే పెంచి తన దగ్గరే పెట్టుకున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అబ్రహాముని తన భార్య అయిన సారాతో పాటు లోతుని కూడా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు. అబ్రహాంకి ఆస్తి ఉంది. ఆ రోజుల్లో ఆస్తి అంటే గొర్రెలు మేకలు. లోతు గారికి కూడా గొర్రెలు మేకలు ఉన్నాయి. దేవుడు ఇద్దరిని దీవించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్ వచ్చిందట. సాధారణంగా అన్నతమ్ముల మధ్య గొడవలు ఎప్పుడు వస్తాయంటే ఇలాగే వీళ్ళకి వచ్చినట్టే. ఎలాగంట, అబ్రహాము గొర్రెలు ఉన్నాయి, ఈ లోతుకి గొర్రెలు ఉన్నాయి. ఈ అబ్రహాము గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్లకి గొడవ అయిందట. పనుల దగ్గర స్టార్ట్ అవుతాయి, ఇంక పెద్దోళ్ళ వరకు వెళ్ళిపోతే విడిపోతారు. అబ్రహాము పెద్ద మనసుతో లోతుని పిలిచి, అరే నాయనా, మనం ఒక చోటుండి చిన్న చిన్న గొడవలు పెట్టుకునే కన్నా దూరం గుండి ప్రేమానురాగాలు పెంచుకుందాం నాయన. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తాను, నేను దక్షిణానికి వెళ్తాను, ఆప్షన్ ఈజ్ యువర్స్ అన్నప్పుడు లోతు ఏం చేశాడు తెలుసా? ఒక కొండ ఎక్కి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం చూసేసుకున్నాడు, ఇటే వెళ్ళాలి.
ఒకవైపు చాలా పచ్చగా ఫలవంతంగా నదులతో చక్కగా ఉంది. పచ్చగా పుష్కలంగా నదులు పాడి పంట ఉన్న ఏరియా అంతా సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఎక్కడ అబ్రహాం సెలెక్ట్ చేసేసుకుంటాడని, నేను ఆ ఏరియా అంతటికి వెళ్ళిపోతానన్నాడు. సరేనైనా వెళ్ళరా అని పంపేశాడు. అబ్రహాంకి ఉన్న ఏరియా ఏంటి తెలుసా? బీడు భూమి, డిజర్ట్ ల్యాండ్, పనికిరాని భూమి మాత్రం మిగిలింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా అబ్రహాం? అటు ఇటు చూడలేదు, ఇలా చూశాడు. లోతు ఎలా చూస్తే అబ్రహాం ఇలా చూశాడు. భయపడద్దు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు దీవెనగా మార్చుతాను, వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహాముకి ఆ యొక్క వాగ్దానం చేసి పంపించాడు. ఆ బీడు భూమిలోకి వెళ్ళిన దేవుడు అబ్రహామును దీవించాడు. ఒకానొక రోజున ఒక దుర్వార్త వినబడింది అబ్రహాముకి. ఏంటంటే, నీ అన్న కొడుకు అడే నీ తమ్ముడు లోతున్నాడు కదా. ఉన్నాడు. ఏమైంది తెలుసా? శత్రురాజులు ఎవరో లోతున్న చోటుకు వచ్చి లోతుని, లోతు భార్యల్ని, లోతు కుమార్తెలను, తనకి కలిగిన సమస్తాన్ని, ఆ సొదొమ ఆస్తిని దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఈ వార్త అబ్రహాంకి వినబడింది. అబ్రహాం వినబడిన వెంటనే అబ్రహాం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు కొంచెం సేపు అబ్రహాం ప్లేస్లో నిన్ను పెట్టుకో, నన్ను నేను పెట్టుకుంటాను. అబ్రహాంకి లోతు ఏమవుతాడు? కన్న కొడుక, అన్న కొడుక? కన్న కొడుకు కాదు, అన్న కొడుకు. రెండు, లోతు ఏమన్నా అబ్రహాం కొరకు ప్రాణాలకు పెట్టినంత ప్రేమ చూపించాడంటే, ఒక అవకాశవాదిగా ఏమాత్రము కూడా చిన్నాన్న గురించి ఆలోచించకుండా మొత్తానికి మంచి స్థలానికి వెళ్ళిపోయాడు. ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అయినప్పటికీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వారిని, తన పని వారిని, తన చుట్టుపక్కల వాళ్ళని 318 మందిని పోగు చేసుకుని కర్ర కత్తి తీసుకుని తరిమి కొట్టి ఆ యొక్క రాజుల దగ్గర నుంచి ఆస్తిని, తన యొక్క లోతు సమస్తాన్ని తీసుకుని వచ్చాడు. గమనించండి, ఇప్పుడు అబ్రహాం ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మనము బయలుదేరుతున్నాం. మన భార్యలు వెళ్ళండి అంటారా? వెళ్ళొద్దు అంటారా? ఏ భార్యని ఏమంటారు తెలుసా? ఎక్కడికి బయలుదేరుతున్నారు? లోతుని రక్షించడానికి. మీ అబ్బాయా లోతు? కాదే, నాన్న కొడుకు. ఓకే, మీ గురించి ఏమన్నా న్యాయం చేశాడా? అవకాశవాది ఏమన్నా మీకు ప్రేమ చూపించాడా? వెళ్ళిపోయాడే. ఇవన్నీ మన భార్యలు చెప్పొచ్చు. ఈయన యవనస్తుడా, 80 సంవత్సరాలోడు, రాజుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? అయితే ఇతని ప్రాణం అన్నా పోవాలా, వాళ్ళ ప్రాణం అన్నా పోతుంది. అటువంటి కండిషన్లు ఏ భార్య అయినా పంపిస్తుందండి? ఏ భార్య ఎస్ చెప్పదు. సారమ్మ గారు ఎస్ చెప్పుండ్రు. కానీ అబ్రహాము ఆ టైంలో భార్యను కూడా నో మాట్లాడొద్దని చెప్పి ప్రక్కన పెట్టి ప్రాణత్యాగం చేసి అటువంటి లోతుని రక్షించాడు. సహోదర ప్రేమను చూపించాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ సహోదర ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని ప్రేమించిన బాగా ప్రేమించేస్తూ ఉంటాం. ఏమైనా మాట తేడా వస్తా అని తీసి పక్కన పెడదాం. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అరే బాబు, నిన్ను ప్రేమించినోడే నువ్వు ప్రేమిస్తే అన్యుడికి నీకు తేడా ఏంటి? సామాన్యుడు చూపించే ప్రేమ కన్నా అతీతమైన ప్రేమ నీలో ఉండాలి. యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ మొట్టమొదటి మాట ఏంటి? వాళ్ళని చంపేస్తున్న వారి మీదకి దేవుడి శిక్ష ఎక్కడ వస్తుందని, తండ్రి వీరిని క్షమించని చనిపోయాడు. దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ. నీ జీవితంలో, నా జీవితంలో రక్త సంబంధులతో మన రిలేషన్స్ కట్ అయిపోయిన రిలేషన్స్లో కారణము నీదన్న అవ్వచ్చు తప్పు, నీ సహోదరుదన్న అవ్వచ్చు తప్పు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇద్దరిలో ఎవరు ముందు సమాధాన పడతారో నీ పైన చక్రలు కొడుతున్న ఆశీర్వాదం వారి మీద దిగిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మెట్టు తగ్గన్నా సరే నువ్వు సమాధాన పడు, దాన్ని బట్టి దేవుని దీవెనలు పొందుకుంటావు. బైబిల్లోని గొప్పవారిని అందరినీ చూడండి. తమ మీద పగ పెట్టిన వారి మీద వీళ్ళు పగ పెట్టలేదు. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నాకు అప్పగించి నేను చూసుకుంటాను. ఎవరిని ఎప్పుడు ఎలా కొడతాను. కొట్టే బాధ్యత నువ్వు తీసుకోవద్దు. నీ బాధ్యత ఒకటే, నీ పని ఒకటే. ప్రేమించు, క్షమించు, ప్రేమించు, క్షమించు, ప్రేమించు, క్షమించు. వాడు ప్రేమించే కొలిది వాడు నెత్తికెక్కుతున్నాడంటే వాడిని ఎక్కడ కింద పడేలా నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఆడికి గొయ్యి తవ్వే బాధ్యత నీది కాదు. నీకాడు గొయ్యి తవ్వచ్చు, కొయ్యి తయారు చేయొచ్చు. అవసరమైతే వాడు తీసిన గొత్తులో వాడే పడతాడు, వాడు పెట్టుకున్న కొయ్యికి వాడే శిక్ష పొందుకుంటాడు. కానీ ఆ శిక్ష నీ దగ్గరికి రాదు. దేవుడు అబ్రహామును దీవించడానికి గల కారణం అది. అబ్రహాము తన ప్రాణత్యాగం చేసి తన సహోదరుడి కుమారుడైన లోతుని రక్షించినందుకు అబ్రహాము దేవునికి బహుగా ముద్దొచ్చాడు. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తున్నాను. దీవెనలు లేని వ్యక్తి, అభివృద్ధి లేని వ్యక్తి, ఫలము లేని వ్యక్తి, ఎప్పటి నుంచో శాపాలతో, బాధలతో, రోగాలతో, అప్పులతో నింపబడిన జీవితము దేవుడు పైకి లేపాలి అంటే 4 కార్యాలు చేయాలి. 1, దేవునికి ముద్దొచ్చే విధంగా సహోదర ప్రేమ చూపిద్దాం. దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. మనలో దేవునికి ఇష్టం లేనివి ఏముంటాయి తీసేసి, నాయనా ఎంతకాలం నా ఇష్టానుసారంగా బ్రతికి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాను, ఈసారి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా లైఫ్ని మార్చుతావా ప్రభా అని
దేవునికి ప్రీతికరంగా మొట్టమొదటిగా అబ్రహాము జీవించినట్టుగా మన క్యారెక్టర్ని మార్చుకుని దేవునికి ప్రీతికరంగా సహోదర ప్రేమతో జీవిద్దాం ఫస్ట్. రెండవ స్టెప్ ఏంటంటే, అప్పుడు దేవుడు అబ్రహాముకి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మనం అలా జీవించినప్పుడు వాక్యము ద్వారా వాగ్దానాన్ని తీసుకుందాం. మనందరం కూడా క్రొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాగ్దాన కార్డులు తీసుకుంటాం. చాలామంది తీసుకున్న వాగ్దాన కార్డులు ఆ ఒక్కరోజు గుర్తుపెట్టుకుంటారు, తీసి బైబిల్లో పెట్టుకుంటారు, ఎన్నడూ దాన్ని పట్టించుకోరు. దాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని. అందుకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ లైట్ ఈజ్ నాట్ ఏ లైట్ అన్లెస్ యూ లిట్ ఇట్, ఏ బెల్ ఈజ్ నాట్ ఏ బెల్ అన్లెస్ యూ రింగ్ ఇట్, అండ్ ఏ ప్రామిస్ ఈజ్ నాట్ ఏ ప్రామిస్ అన్లెస్ యూ క్లెయిమ్ ఇట్. అంటే దానికి అర్థం ఏంటంటే, వెలిగించకపోతే అది లైటే కాదు ఉండేందుకు, మోగకపోతే బెల్లే కాదు, రబ్బర్తో బెల్ల బొమ్మ చేస్తే లాభం ఏంటి, అది మోగాల. అలాగే వాగ్దానం అనేది నువ్వు తీసుకుంటే సరిపోదు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభు అని క్లెయిమ్ చేసుకోవాలి. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యము నాది అని నువ్వు విశ్వసించి క్లెయిమ్ చేసుకో. ముందుగా దేవునికి ప్రీతికరంగా జీవించు. రెండవదిగా వాగ్దానాన్ని పొందు. వాగ్దానం అంటే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువు. బైబిల్ ఈజ్ ఫిల్డ్ విత్ సో మెనీ ప్రామిసెస్. ఆ వాగ్దానం నువ్వు అనుదిన వాక్యంలో తీసుకుని చదివినప్పుడు నీ కష్టాల్లో నీకు కావాల్సిన గొప్ప వాగ్దానం ఉంటుంది. అబ్రహాం జీవితంలో చేసింది, ముందు దేవుని ప్రీతికరంగా జీవించాడు, తర్వాత వాగ్దానాన్ని తీసుకున్నాడు. మూడవదిగా గొప్పతనం ఏంటంటే, వాగ్దానాన్ని నమ్మాడు అతడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నన్ను నమ్మవు కనుక నేను నిన్ను నీతిమంతునిగా నేను తీర్చిదిద్దుతాను అంటున్నాడు దేవుడు. దేవుని కార్యాలు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక బైకే కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు దేవుడు ఒక 4-వీలర్ నీకు ఇవ్వచ్చు. నీ బలహీనతను చూడొద్దు, దేవుని బలాన్ని చూడు. అబ్రహాము నమ్మాడు. అలాగా మనం కూడా మూడవదిగా వీ షుడ్ బిలీవ్ ఇన్ ద ప్రామిస్. ముందు దేవునికి ప్రీతికరంగా బ్రతికిద్దాం, తర్వాత వాగ్దానాన్ని తీసుకుందాం. వాక్యం చదివి లేక చర్చిలో పాస్టర్ గారి దగ్గర వాక్యం విన్నప్పుడు నా జీవితం కూడా నేను అనుకున్న ఫలవంతం లేదు, ఈ వాక్యం నా గురించి నువ్వు అనుకుంటున్నావంటే రిసీవ్ ఇట్, తీసుకో. మూడవదిగా నమ్ము, అది ఎంత కష్టమైనా. ఇది నాకు జరుగుతుందా అని ఆశ్చర్యం కలిగజేసినా నీ మనసులో ఆమెన్ అనుకో, అలా జరిపించు ప్రభు నా జీవితంలో అనుకో. నాలుగవదిగా ముఖ్యమైనది చివరిది, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరేంత వరకు నిరీక్షణతో ప్రభు కొరకు ఎదురు చూడు. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు చూస్తున్న దేశమంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. సెంటు భూమి లేదు అప్పటికి అబ్రహాంకి, ఆ దేశమంతా నీకు ఇచ్చేస్తున్నానంటూ నీ పిల్లలు దాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. అప్పుడు అబ్రహాంలో డౌట్ వచ్చింది, ప్రభువా గర్భఫలం నాకు ఇస్తామన్నా నేను నమ్ముతున్నాను, మరి ఈ దేశాన్ని నా పిల్లలు స్వతంత్రించుకుంటారంటే అప్పుడు నేను బ్రతకుండానే, మరి నేను ఎలాగ దాన్ని తెలుసుకోవాలంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరులాగున సూచక క్రియ ద్వారా నేను దాని మేనిఫెస్టేషన్ చూపిస్తున్నాను, కార్యరూపంలో చూపిస్తున్నాను. అందుకని అంటాడు ఇర్మియా భక్తుడు, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానముగా చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే నువ్వు నడిచికెళ్ళావే కళేబరుల మధ్య, ఆ దూడను ఎలా వధించి చీల్చివేయబడిందో నీ జీవితం అలా ఉంటుంది. అది ఇశ్రాయేలు అతిపెద్ద వాగ్దానం. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహమా తెచ్చుకో దూడల్ని, మధ్యలో వధించు, 2 భాగాలుగా చెయ్యి అన్నాడు. సరే అని ఉదయమే వెళ్ళాడు, భాగాలుగా వధించాడు, చేశాడు. ఇప్పుడు మధ్యలో ఎవరు నడుచుకెళ్ళాలి చెప్పండి? దేవుడు అబ్రహాం ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో. అప్పటి వరకు దేవుడిని దర్శనంలోనో కళ్ళలో చూడడం లేదా స్వరం వినడమే కానీ దేవుడిని చూడడం వీడియో అనేది అబ్రహాం కళ్ళు ఎప్పుడూ లేదు. ఇది జరుగుతాదా అని ఆశ్చర్యంతో అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఉదయం అయింది, దేవుడు ఎక్కడి నుంచి కూడా రాలేదు. మధ్యాహ్నం అయింది, రాలేదు. సాయంకాలం అయిపోయింది, సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది, దేవుడు రాలేదు. కానీ ఎవరు వచ్చారో తెలుసా? వల్చర్స్ వచ్చినాయి, గెద్దలు వచ్చినాయి, రాబందులు వచ్చినాయి. దేవుని కొరకు ఎదురు చూస్తుంటే ఇవెందుకు వచ్చినాయి రా బాబు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము రోజంతా ఎండలో ఒక్క గెద్ద కూడా ఆ యొక్క కళేబరం మీద వాలకుండా వాటిని కొడుతూ 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 అలాగే ఉన్నాడు. పాపం అబ్రహాము చీకటి పడేంత వరకు కొట్టి అలా సొమ్మసిల్లి నిద్రపోయాడు. ఆ రాత్రి వేళ దేవుడు అబ్రహాముని పిలిచి చూపిస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, మరియు ప్రొద్దు గ్రుంకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
దేవుడు అటండి ఆ రెండు కలేబరుల మధ్య ఒక అగ్ని రూపంలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవడం తన యొక్క సొంత కళ్ళతో నేకెడ్ ఐస్తో భక్తుడైనటువంటి అబ్రాహాము చూశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? నాయన దాని మధ్యలోంచి నడుచుకెళ్ళేవాడు కనుక మాట తప్పితే వాడేమవుతాడు? రెండు భాగాలుగా చీల్చివేయబడతాడు. దేవుడితో పాటు అబ్రాహాము కూడా నడవాలి, కానీ అబ్రాహాము దేవుడు నడవమని చెప్పలేదు. ఎందుకంటే మాట తప్పని వాడు దేవుడు, కానీ మాట తప్పేవాళ్ళు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మనం తప్పు చేసినా మనల్ని కరెక్ట్ చేసి మరలా ఆయన కృప మనకిచ్చే దేవుడు. అబ్రాహాం అలా వెయిట్ చేశాడు, దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తన కళ్ళతో చూశాడు, దేవుడు దాన్ని అబ్రాహాముకు స్థిరపరిచాడు. చెప్పిన ఆశీర్వచన ప్రకారం తరతరాలు దేవుడు అబ్రాహాము జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున ఇశ్రాయేలీలు, ఆ అబ్రాహాము నుంచి పుట్టిన ఇశ్రాయేలీలు ఎంత గొప్పగా ఉన్నారంటే ప్రపంచ సైంటిస్టుల్లో టాప్ సైంటిస్టులు అందరూ జ్యూసే, యూదులే, అబ్రహాం సంతానం. ఆ అబ్రహాము జాతిని ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు. ఈరోజు చెప్పే మాట ఏంటి తెలుసా? ఆ అబ్రహాము పొందిన ఆశీర్వాదం తన జాతి అనేటువంటి ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం కాదు, యేసు ప్రభు ద్వారా దాన్ని మనకి కూడా దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. నువ్వు నేను ఏ కులం, ఏ ప్రాంతం, ఏ దేశమైనా యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకి కూడా ఆ ఆశీర్వాదం మన తల మీదకి, మన నెత్తి మీదకి దేవుడు కృమ్మరిస్తున్నాడు. అయితే ప్రభు ఒకటే అంటున్నాడు, నాకు ప్రీతికరమైన జీవితం నువ్వు జీవించు. ఇందా చెప్పాను చూసారు, నువ్వు బాప్తిసం పొంది క్రీస్తు బిడ్డగా మారిన మరో క్షణంలో నీ మీద దేవుడు ఆశీర్వాదాలు ఉంచాడు. ఏమంటే దేవునికండి ఆయన బిడ్డలు ఫలం లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడేవాడు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతే మనల్ని చూసి ఆనందించే దేవుడు కాదు, అర్జెంటుగా మనం పైకి లేపే దేవుడు. రోగాలతో మనం పడి చస్తుంటే నవ్వే దేవుడు కాదు, చెయ్యొచ్చి పైకి లేపే దేవుడు. మనం సంతోషంగా ఉండడం ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన బిడలముగా మనం ఆయనలో రక్షణ పొందాం కాబట్టి. రక్షణ పొందిన ప్రతి జీవితంతో, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా బిడ్డగా మారి సమాధానం లేని, ఫలము లేని జీవితం నీకు ఉండకూడదు. దేవుడు మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడట? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ప్రేమించే ఆత్మ. శక్తి అంటే ఏదన్నా సరే నువ్వు చేసినప్పుడు ఫలించే ఆత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే ఏదన్నా సరే నిగ్రహించుకునే ఆత్మనిచ్చాడు, అంతేగాని ఫలము లేని ఆత్మని ఇవ్వలేదు. వీ షుడ్ బి ప్రాస్పర్డ్ అండ్ ఫ్రూట్ఫుల్. మనము మన జీవితంలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. మరి ఫలము లేని జీవితం నీలో ఉంటే అది నీది కాదు. అభివృద్ధి లేని జీవితం మనది కాదు. సమాధానం లేని జీవితం మనది కాదు. దేవుని బిడ్డగా మారిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన వంక చూడు, నా క్యారెక్టర్ మార్చుకుంటున్నాను, నీ ప్రీతికరంగా మారుతున్నాను, నీ బిడ్డగా మారుతున్నాను, నన్ను దీవించు ప్రభువాను, కష్టపడి పరిచయి, ముందుకు వెళ్ళు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు కానీ పని చేయరు. దేవా అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గరికి వస్తారు కానీ కష్టపడరు. దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యు మూవ్ ఫార్వర్డ్. అదే అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఒకరోజు గుండె పగిలే వార్త, నీ కొడుకుని వధించి నాకు బలేసే అన్నాడు దేవుడు. అబ్రహాం ఎంత విశ్వాసము చూడండి. అలాగే ప్రభు అని చెప్పి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు కొండ మీదకి. దేవునికి బలిపీఠం కట్టి గొర్రెపొట్టేలు లేదు, నాయన నువ్వేరా గొర్రెపొట్టేలు ఎక్కే అని చెప్పేసి మందసం మీద కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేశాడు. కత్తి తీసి నరకబోతున్నాడు. స్టాప్ అబ్రహాం, స్టాప్, ఆగు 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 అన్నాడు దేవుడు. ఏ అన్నాడు? నీ కొడుకు నాకు వద్దయ్యా, నీ కొడుకు కన్నా ఎక్కువ నన్ను ప్రేమించావు కనుక నీ కొడుకును దీవించే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ వృత్తి కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, నీ కులం కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, నీ జాతి కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, నీ డబ్బు కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు కనుక వాటిల్లో నిన్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటున్నాడు దేవుడు. వెంటనే దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నీ కొడుకుని లేపే, అలా చూడు అన్నాడు. ఏముంది? అలా చూసేటప్పటికి అప్పటికే కొండెక్కేసి గొర్రెపొట్టేలు, దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్న గొర్రెపొట్టేలు కనబడింది. అదిని వధించి నాకు బలి, కానీ నీ కొడుకు నాకు వద్దు. ఇప్పుడు అబ్రహాము కొడుకుని బలేయడానికి కొండెక్కుతున్నప్పుడు ఎంత వేదన తెక్కుతాడండి. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కూడా సహాయం కొరకు వెనక చూస్తాం, ప్రవ్వా పంపించు ప్రవ్వా సహాయం అని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను నమ్మి ముందుకు నడవయ్యా, నీకు కావాల్సిన సహాయం నీకన్నా ముందెళ్ళి వెయిట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు బిలీవ్ ఇట్, నువ్వు అది నమ్మినట్లయితే, నమ్మి నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడని విశ్వసించి వాగ్దానం తీసుకుని నమ్మి ముందుకెళ్ళు. నీ క్యారెక్టర్ను మార్చుకో, రక్షణ పొందు, విశ్వాసంతో వాగ్దానం పట్టుకుని ముందుకెళ్ళు. ప్రభు మన జీవితాన్ని ఫలించి అభివృద్ధి చేసి అనేకులకు దీవెనకరంగా ప్రభు మార్చి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము నాయన నీ సేవకుడినైన నా ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరిలో
నీ రక్షణ కార్యము జరిపించండి. నిన్ను అంగీకరించి నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపచేసే ఉన్నతమైన ఆశీర్వాదాలు, మేము దీవింపబడి 10 మందికి దీవెనకరంగా ఉండే ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు. ఆ ఆశీర్వాదాలు మేము పొందుకునేలాగున, మా పైనున్న ఆశీర్వాదాలు మా జీవితంలో దిగివచ్చులాగున మీకు ప్రీతికరంగా అబ్రహాము వలె జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యముల ద్వారా నీ కృపగల కార్యములను జరిపించి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి యేసయ్యా నీలో ఫలవంత జీవితం దయచేయండి. ఆ యేసు నామములోనే తండ్రి నీ పాదాల యొద్దకు వచ్చి మమ్మల్ని అప్పగించి వేడుకొనుచున్నాము, జీవము కలిగిన మా యెహోవా తండ్రి, ఆమెన్. ఈ ప్రసంగాలన్నీ మీరు ఇంకా చూడాలంటే యూట్యూబ్లో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అని టైప్ చేయండి. అనేకమైన ప్రసంగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వాక్యం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. బాయ్.